పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలంలోని సాగునీరు, తాగునీరు కాలువలను అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఏఐఏకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పివి సుందర రామరాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కనుమూరి వెంకటపతిరాజు, దండు శ్రీనివాసరాజులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు త్రాగునీరు, సాగునీరు కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ ఈ ప్రాంత వాసులకు అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కార్యాచరణ తీసుకుని పనిచేస్తుందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ పర్యటనలో టి వెంకటేశ్వర్లు, టి ధర్మరాజు, బి వెంకటరమణ, వి బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నా దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు. రెండోది, ఈ మధ్య వార్తాపత్రికల్లో కూడా నేను అనవగా చూడటం జరిగింది. భీమవరం పట్టణం దగ్గర నుంచి ఒక 18 కిలోమీటర్లుగా ఉన్నటువంటి ఆ కాలువకు సంబంధించినటువంటి కాలువకు చుట్టుపక్కల కాలువకు రెండు వైపులా కూడా చేపల చెరువులు తవ్వటం. ఆ చేపల చెరువు తవ్వినప్పుడు ఆ చేపల చెరువు మురుగులు పంట కాలువలోకి వదిలేసేటువంటి పరిస్థితులు మొత్తం టోటల్గా 18 కిలోమీటర్లలో 15 కిలోమీటర్లు రమారమ్మిగా అదే కనిపించింది. అలాగే కాలువల పరిస్థితి కూడా చూశారు మీరు అందరూ కూడా. ఎందుకంటే ఎవరో ఇంటి పక్క వాళ్ళు చెత్త వేయటం అన్నదో, లేకపోతే వేరే డ్రైనేజెస్ అవకాశం లేక పంట కాలువలోకి వదలటం అన్నది చిన్నగా పరిపాటిగా జరిగే చిన్న వ్యవహారం. కానీ అది కాకుండా చేపల చెరువులు ఏ నాంసు లేకుండా మరి 99% వరి పండించాల్సిన భూముల్లో చెరువులు తవ్వారు. అభ్యంతరం కాదు, వ్యవసాయ రైతుకు వెసులుబాటుగా ఉందనుకునే పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఎక్కడా కూడా నామ్స్ పాటించినే కానీ చెరువు తవ్వినప్పుడు ఆ గ్యాప్ వదిలి, ఆ కొలి వదిలి, ఆ మురికి నీరు వెళ్ళడానికి వెళ్ళిన అవకాశం ఎక్కడా కనిపించలేదు. బచావో ట్రిబ్యునల్ కానించి మరి సిస్టమ్ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి నడిచే పద్ధతి ఉంది. ఎక్కడా కూడా పాత తరానికి సంబంధించినవి కానీ 1975కి ముందు సంబంధించినట్టు కానీ ఏ కల్వర్ట్ కానీ ఏది కూడా ఇక్కడ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. కాలువల్లో తుక్కు, చెత్త, గుర్రపడెక్క విపరీతంగా పెరిగిపోయింది. ఇదే నీళ్లు దగ్గరగా 18 నుంచి 22 గ్రామాల వరకు కూడా ఈ మండలం, భీమవరం రూరల్ మండలం, ఈ ప్రాంతం అంతా కూడా తాగునీరు వెళ్లాల్సినటువంటి కాలువని అది ఒక డ్రైనేజ్ కింద, మురికి డ్రైనేజ్ కింద, ఏదో పొల్యూషన్ వాటర్ వెళ్ళే పరిస్థితుల్లో ఇదంతా కాను వస్తుంది. దీని మీద మరి స్థానికైన ప్రజాప్రతినిధులు కానీ, మండలాల్లో ఉన్న బాధ్యులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ స్పందించకుండా వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చక్కబెట్టుకుంటూ ఉన్నారు. అలాగే ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా నేను చూసినంత వరకు 18 కిలోమీటర్లు ఏ గ్రామంలో కూడా డ్రైనేజ్ కానీ, అలాగే సీసీ రోడ్డు కానీ ఎక్కడా లేదు. అడవుల్లోనూ ఎక్కడో పురాతనమైన గ్రామాల్లోనూ ఒక్క ఇల్లు ఉన్నా సరే 12 అంగుళాలు 10 అంగుళాలు పైబడి సీసీ రోడ్లు పోస్తున్న ఈ తరుణంలో లేకుండా పోయింది. ఇలాంటి డ్రైన్లు చూస్తున్నారు. ఇలాంటి డ్రైన్లో నీరే ఈ గ్రామాల వాసులంతా తిరుగుతున్నారు. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్, డెంగ్యూ, రకరకాలైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే దరిద్రం ఏంటంటే భీమవరం కోడి పందాలకి ప్రత్యేకత స్థానం కల్పించుకుంది కానీ సాగునీరు ఉండాల్సినటువంటి పరిస్థితులు అంతా పొల్యూట్ అయిపోయి, తాగునీరుకి సంబంధించినటువంటి పరిస్థితి భీమవరంలోనే చాలా ప్రాంతాల్లో లేదు. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కట్టి కల్చర్ వాళ్ళు కూడా నీళ్లు కొనుక్కుని తెచ్చుకుని దాంతో కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు అక్కడ ఉంది. ఈ గ్రామాలకు వచ్చినప్పటికీ పొల్యూట్ అయిపోయి చేపల చెరువులు రెండు పక్కల, అంటే కాలువ కన్నా కూడా 6 అడుగులు 5 అడుగులు పైన ఉన్నటువంటి ఈ చెరువుల్లోంచి వచ్చి మురుగు, అలాగే వ్యర్థ పదార్థాలు, పొల్యూషన్స్, రకరకాల కెమికల్ వాడినటువంటి వాటర్ అంతా కూడా ఈ తాగునీరు వెళ్లాల్సినటువంటి ఈ కాలువల్లోకి ప్రవేశించడం ఒక పక్క. రెండో పక్క ఏంటంటే డ్రైనేజెస్ అవకాశం లేక, ఇంట్లో వాడిని నీళ్ళు ఎట్టెళ్ళడానికి అవకాశం లేక మరి అవి కూడా ఏంటంటే కాలువలోకే పెట్టేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి.